వీడియో వచ్చేసి కొల్లాపురమ్మ జాతర గురించి. అంటే జాతర అంటే మామూలు విషయం కాదు. ఆ ఇల్లంతా నీట్ గా క్లీన్ చేసుకొని నిష్ట్ గా ఉండాలి. తర్వాత సప్లయర్స్ సామాన్లు వచ్చాయి, వాటిని విధంగా డెకరేట్ చేసుకున్నాం. బై ద వే ఈ డిజైన్ చూడడానికి చాలా అందంగా ఉంది. భోజనాలు వచ్చేసి మిద్ది మీదే అరేంజ్ చేసుకున్నాం అనమాట. ఇది మా ఇల్లు ముందర నుంచి వ్యూ అనమాట. అమ్మవారిని చూడటం కోసం కొంచెం వెయిట్ చేయండి. మా పిన్ని చూడండి పని చేస్తూనే ఉంది వచ్చినప్పటి నుంచి, రెస్ట్ కూడా లేకుండా. పిన్నికి సిగ్గు ఎక్కువ అనమాట, అందుకే తల దించుకొని నవ్వుతూనే ఉంది. ఫస్ట్ రోజు స్వీటు భోజనాలు ఉంటాయన్నమాట, అందుకోసం ఇవన్నీ రెడీ చేసుకున్నాం. ఈమె మా అవ్వ, ముద్దగా మేము కిట్టు అని పిలుచుకుంటాం. రేపటికి మటన్ మసాలాలోకి ముసలితో వెల్లుల్లి ఒలిపిస్తే ఆ కిక్కే వేరప్ప. నా చెల్లి షర్మిల హాయ్ చెప్పు. ఈ పాపకి ఇంటి పని అంటే ప్రాణం, చేస్తూనే ఉంటుంది. వెల్లుల్లి చాలా అవసరం, ఎందుకంటే 3 పొట్టేళ్లు కోస్తున్నాం. ఈ రోజు పప్పనంలోకి ఆకు రెడీ చేస్తున్నారనమాట. పిన్ని, అమ్మ, అక్క, అత్త, చెల్లి ఫుల్ బిజీగా ఉన్నారనమాట. మా అమ్మ నాయన ఫుల్ జోక్స్ చేస్తూ ఎంజాయ్ చేసుకుంటున్నారు. మా అవ్వ చూడు నా గురించి మా అత్తకి ఏందో చెప్తుంది. సాయంత్రం కాఫీ తాగేసి ఇంక వంట స్టార్ట్ చేసినాం. కెమెరా చూడు పిన్ని అంటే ఎవరికో వార్నింగ్ ఇస్తుంది. ఈమె మా పెద్ద పిన్ని. ఈమె వంట చేస్తే 100 దేశాలు మెచ్చుకుంటాయి. ఎట్లుందో టేస్ట్ చూసి చెప్పమన్నారు. పుల్లగా ఉంది అత్తమ్మా. ఊరికే అన్నాను, నమ్మి టమాటా తీసే అంటున్నారు. టేస్ట్ చూసి చెప్పమన్నారు. పుల్లగా ఉంది. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. పప్పు టేస్ట్ చూడమన్నారు, చూస్తాను. ఇది బాగుంది. మా అక్క బావ లడ్డు, బూందీ, చిత్రాన్నం, మిగతావన్నీ మామూలే. లడ్డు చాలా టేస్ట్ గా ఉంటుంది. ఎక్సలెంట్. ఫోటో అనగానే తిండం ఆపేసి లుక్ ఇచ్చారు. వీళ్ళు ముగ్గురు మా సిస్టర్స్. కలుపు బాగా తినండి అమ్మా. మా అన్న ప్రవీణ్ అన్న. మా పిన్నికి నేనంటే ఎంత ప్రేమ చూడి కలిపి పెడుతుంది. కడుక్కున్నాను, చేయి కడుక్కున్నావా లేదంటుంది చూడు. మా బావ కొంచెం సిగ్గు ఎక్కువ అండి. వీడియో తీస్తానంటే వద్దు అంటున్నాడు. సర్లే బావా బాగా తిను బావా. ఇప్పుడు కాదు రేపు తినేది. ఆ బావ పని చేసినాడు. అమ్మోరి గుడి దగ్గర ఇప్పుడు బోనాల జాతర స్టార్ట్ అవుతుంది. ఇంకొంతసేపట్లో బానపకుండా ఎత్తుకోబోతున్నా. మా ఇంట్లో హడావిడి మామూలుగా లేదు చూడండి. మరుసటి రోజు పొద్దున్నే మటన్ ఉడికిస్తున్న మా కేశవ మామ. మా మామ చేసిన ఐటమ్స్ చూద్దాం రండి. మత్తెక్కించే మటన్, పడుకోబెట్టే పలావు, బ్యూటిఫుల్ బోటి ఓ రేంజ్ లో చేశాడు. బిర్యానీ బాగుండాలక్కయ్యో, దమ్ మదిరిపోలా. మా బాబాయ్ జర భద్రంగా తినప్పా. వీళ్ళు ముగ్గురు నా హాస్టల్ ఫ్రెండ్స్. ఆ పక్క వాళ్ళిద్దరికి సిగ్గు ఎక్కువ, ఈ పక్క ఆయనకి ధైర్యం ఎక్కువ. ఇవే తగ్గించుకుంటే మంచిది. మా అమ్మ వాళ్ళ అన్నకి తాంబూలం ఇస్తుంది.
మా బాబాయ్ భాస్కర్, ఈయనకు నవ్వడం అంటే ఇష్టము. ఈడు నా బెస్ట్ ఫ్రెండ్ మహేష్, ఈడికి నేను లేకుండా ముద్ద దిగదు. కృష్ణ, అశోక్ వీళ్ళు నా ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళు ఈ ఫంక్షన్ కి పిల్లర్స్ గా నిలబడి నాకు హెల్ప్ చేశారు. మా అక్క బావ రెస్ట్ లేకుండా వడ్డిస్తూనే ఉన్నారు. ఈ జాతర 2011లో జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరిగింది. బంధువులతో ఇల్లంతా కలకలలాడుతుంది. చూడండి, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. మా బాబాయ్ గురించి చెప్పాలి. పైన గుండేమో షికావత్లా, కింద మీసాలేమో ఛత్రపతి శివాజీలా కనిపిస్తున్నాడు కదా. ఈ పెద్ద మా నాన్నకి ఫ్రెండ్. చూడండి ఎంత అన్యోన్యంగా ఉన్నారు. ఇంకా బంధువులంతా వెళ్ళిపోయారు. మా బావ తన వర్క్లోకి వెళ్ళిపోయాడు. అమ్మయ్యా, ఫైనల్గా దేవర్ కంప్లీట్ అయిందండి.